హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. మన బ్యాక్ యార్డ్ గార్డెన్లో ఉన్న కొన్ని ప్లాంట్స్ని అయితే నేను సేవ్ చేసుకుందాము అని ఈ చిన్న ప్రయత్నం అయితే చేశాను. అది నేను ఎలా చేశాను, ఏమేమిటి అనేది అయితే ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ వింటర్లో అయితే మన ఇండియన్ వెరైటీ మొక్కలు ఏమీ బతకవు కదా, వాటిని కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నాను. ఇది మనకి 35 నుంచి 45 డిగ్రీ ఫారెన్హైట్లో అయితే టెంపరేచర్ ఉంటుంది. అందుకని నేను ప్లాంట్స్ని అయితే ఇలా సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏమిటి పాట్స్ టబ్స్ తీసుకొని వాటికి హోల్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలి, డ్రైన్ సిస్టము. అవి ఆ ప్లేస్లో మనం స్టోన్ కనుక పెట్టుకుంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే వాటర్ డ్రైన్ అవ్వడం ఈజీగా ఉంటుంది అండ్ దానిలో ఉన్న సాయిల్ అయితే మనకు బయటకు రాకుండా ఉంటుంది. వన్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం కంపోస్ట్ మిక్చర్ ఏదైతే ఉంటుందో సాయిల్ అన్నీ అందులో వేసుకొని అలా రెడీ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను బొప్పాయి చెట్టుని. ఇది వాలంటీర్ ప్లాంటే అండ్ పక్కన టమాటో ప్లాంట్స్, ఇవి కూడా వాలంటీర్ ప్లాంట్సే. ఇవన్నీ సీడ్స్ పడి వచ్చినవే. మన కిచెన్ వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, అవన్నీ నేను ప్లాంట్స్కి పోస్తాను. ఆ సీడ్స్ పడి ఇలా మొలకలు అయితే వచ్చాయి. వీటిని అయితే ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. అండ్ ఇంక ఇప్పుడైతే పచ్చిమిర్చి చెట్లు చూపిస్తున్నాను కదా, ఇదిగోండి. నాకైతే మా హస్బెండ్ హెల్ప్ చేశారు అన్నీ కూడా. జస్ట్ ఏంటంటే రూట్ డిస్టర్బ్ అవ్వకుండా ఆ షవల్తో డీప్గా అయితే మనం సాయిల్తో పాటు ప్లాంట్ వచ్చేటట్టు లేపడానికి అయితే ట్రై చేసాము మేము, పైకి తీయడానికి. మనకి ఇక్కడ వర్షం పడింది 2 days ముందు. సో సాయిల్ అంతా కూడా మాయిస్ట్గా ఉంది. డ్రై అయిపోతే కనుక ఫస్ట్ మీరు మొత్తం వెట్ చేసుకుని అప్పుడు ఇలా అయితే చేసుకోవాలి. ఇలా కంపోస్ట్ చేసుకున్న దానిలో ఇట్లా అయితే నేను రూట్స్తో ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకుని, ఆల్రెడీ కింద కంపోస్ట్ మిక్చర్ ఉంది కాబట్టి రూట్స్ అనేవి దానిలోకి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇలా మొత్తం పైన పెచ్చుల్లాగా అయితే తీసేసుకుని అలా షవల్తో లేపినంత పార్ట్ వరకు అలా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను కుండీల్లో. ఇవన్నీ కూడా పచ్చిమిరపకాయ చెట్లు. మనకి ఇండియాలో పప్పు మిర్చి అంటారు కదా, అంటే వైట్గా ఉంటాయి పచ్చిమిర్చి, ఆ వెరైటీ అన్నమాట ఇది. ఇంకా ఇప్పుడే రావడం అయితే స్టార్ట్ అయ్యాయి, కాయడం. ఇగోండి పువ్వులు కాయలు కనిపిస్తున్నాయి మీకు చూసినట్లయితే క్లియర్గా. సో ఈ ప్లాంట్స్ అయితే నేను ఇలా తీసుకుని పెట్టుకున్నాను. బట్ ఎంతవరకు సర్వైవ్ అవుతాయో అదంతా మనకైతే తెలియదు కానీ, బట్ ఫస్ట్ మనమైతే కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అవి ఉంటాయా ఈ 5 months డార్క్ రూమ్లో అనేది అయితే మనకి తెలియదు. చూద్దాము, ట్రై చేద్దాం. ఇలా బయట వదిలేసి తర్వాత అర్రే పెట్టుకోవాల్సిందని ఫీల్ అయ్యేదానికంటే అట్లీస్ట్ మనం ట్రై చేసామన్న ఒక చిన్న ఇదైనా ఉంటుంది కదా, అందుకని నేనైతే ఈ విధంగా ట్రై చేస్తున్నాను. అండ్ మనకి ఇయర్ అసలు వంకాయలు కాయలేదు, అంటే ఒక 4-5 కాయలే కాసాయి. సో ఈ వంకాయ చెట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంత చెట్లు పెరిగాయి కదా, ఇవి వేసుకుంటే ఫాస్ట్గా గ్రో అవుతాయన్న చిన్న హోప్. అందుకని వీటిని కూడా నేను సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్లు కూడా ఉన్నాయి, వాటిని కూడా తీసి సేవ్ చేద్దామని ఉంది. చెట్టు నిండా పూత పిందతో ఉన్నాయి. బట్ మళ్ళీ మనం అలా కదపడం వల్ల ఏమన్నా ఇదైపోతాయా, అసలు ఎలా ఉంటుందని తెలీదు. అందుకు వాటిని అయితే ఏం చేయలేదు ప్రస్తుతానికైతే. వంకాయ మొక్కలు మాత్రం ఇంకా ఇలా రూట్స్ విత్ సాయిల్ ఉండేటట్టు అయితే తీసుకున్నాం మనం తీయగలిగినంత వరకు. చిల్లీ ప్లాంట్స్ కూడా అలానే చేసాము. సో ఇగోండి ఇలా అయితే రూట్స్ విత్ సాయిల్తో ఉండేటట్టు ట్రై చేసాము. వాటిలో ఆల్రెడీ కింద కంపోస్ట్తో పెట్టుకున్న టబ్స్లో అయితే నేను ఇలా అయితే డైరెక్ట్గా అందులో పెట్టేసుకుంటున్నాను. పెట్టుకుని కొంచెం వాటరింగ్ చేసుకుంటే కనుక అది సెటిల్ అవుతాయి ఒక 4-5 days అని అనుకుంటున్నాను. బట్ చేసింది నిన్న నైటే ఇది. సో చేసేసరికి చాలా డార్క్ అయిపోయింది. నేను ఆ క్లిప్స్ కూడా మొత్తం అని చేసిన తర్వాత కూడా యాడ్ చేస్తాను. బట్ చీకట్లో ఫ్లాష్ అయితే తీసాను, చూడండి స్కిప్ చేయకుండా. చూడండి ఇలా అయితే మొత్తం కాయలతో ఉన్నాయి కూడా, కానీ కాస్తాయేమో మంచిగానే. ఎందుకు కాయలేదు ఇయర్ తెలీదు, వీటికి వెదర్ సెట్ అవ్వలేదా లేకపోతే ఏంటి అనేది. ఇంకా అలా అయితే తీసి సేవ్ చేసుకున్నా. ఇక్కడ నేను చెప్పాను కదా టమాటో వాలంటీర్ ప్లాంట్స్ అని, వాటిని కూడా సేవ్ చేశాను. అది హైట్గా ఉన్న చెట్టు ఏమో అవకాడో ప్లాంట్, ఇవేమో పపాయా ప్లాంట్స్. ఇవన్నీ చిల్లీ, 3 టబ్స్లో ఏమో చిల్లీ వచ్చాయి, 2 ఏమో వంకాయ అండ్ ఒక దానిలో టమాటో అయితే వచ్చినాయి. ప్రజెంట్ వీటిని అయితే నేను కార్ రూమ్లో పెడుతున్నాను, గరాజ్లో. సో ఎలా సర్వైవ్ అవుతాయి ఏంటి అనేది అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను
బట్ ఇమీడియట్గా అయితే మనకి ఏం ఉండదు రెస్పాన్స్. బట్ చూడాలి స్లోగా కొంచెం సెటిల్ అవ్వాలి. ఫస్ట్ ప్లాంట్స్ అయితే సెటిల్ అయిందో చూపిస్తాను. ఫైనల్గా మన ఇండియన్ వెరైటీ వెజిటేబుల్స్ పెంచుకోవాలంటే అమెరికాలో మేము పడే కష్టాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.